పెద్ద పెద్ద పాస్టర్లను కూడా అడిగా. రాజు గారు ఉన్నారా? వచ్చాను. ఒకసారి అడుగుతున్నారు అయ్యగారు, డౌట్ అడుగుతున్నారు, చెప్పండి. చెప్పండి అయ్యగారు, చెప్పండి. సార్ నమస్కారం. నమస్తే సార్, నేను యాక్టర్ రాజు మాట్లాడుతున్నా. సార్ గత 40 సంవత్సరాల నుంచి నన్ను ఏదిస్తున్న సమస్య ఏమిటంటే, నేను ఎంతో మంది పాస్టర్లను అడిగా, అయ్యా దేవుడు ఇప్పుడు ప్రపంచ జనాభా 750 కోట్ల పైనే ఉన్నారు. దేవుడు కోట్ల మంది జనాభాని ఈ భూమి మీద ఎందుకు పంపిస్తున్నాడు? 60-70 సంవత్సరాల నుంచి మళ్ళీ వాళ్ళు ఎందుకు చంపేస్తున్నాడు? సూర్యుడేంది, చంద్రుడేంది, భూమి పండటం ఏంది? 64 లక్షల కోట్ల జీవరాశులు ఏంది? భూమి గంటకి 1,11,680 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందంట. ఇప్పుడు మనం 2 వీలర్ పోతే 60-70 కిలోమీటర్లు పోయింది, ట్రైన్ అయితే ఒక 200 కిలోమీటర్ల వేగంతో పోయింది, ట్రైన్ అయితే ఒక 500 కిలోమీటర్లు. మీ సమస్య చెప్పండి సార్. ఇప్పుడు ఏంటంటే, అసలు దేవుడు కోట్ల మంది మానవుని ఈ భూమి మీద ఎందుకు పంపిస్తున్నాడు? అసలు ఆయన ప్లాన్ ఏంటి? ఆయనకి ఏం కావాలి? అసలు దేవుడు ప్రణాళిక ఏమిటి అనేది నాకు చాలా మంది పాస్టర్ని అడిగా. అడిగితే నేను అడిగింది చెప్పకుండా వేరే చెప్పి తప్పుకుంటున్నారు. అసలు మీ దేవుడు ఎవరైనా మీరు అనుకుంటున్నారు? దేవుడు ఎవరన్నది నాకెంతవరకు అర్థం కాల. మీరు బైబుల్ ఏమైనా ఫాలో అయ్యారా ఎప్పుడైనా? బైబుల్ కూడా కొద్దిగా చదివానండి. మీరు క్రైస్తవులా? నేను క్రైస్తవుని కాదు. కాదు, నిజం చెప్పండి. మీ దాన్ని బట్టి నేను సమాధానం హిందూ అయినా, ముస్లిం అయినా నాకేం ఇబ్బంది లేదు. నేను క్రైస్తవుని కాదు, హిందువుని కాదు. ముస్లిమా? అసలు ఏమిటి సృష్టి రహస్యం ఏమిటి అనేది కొద్దిగా నేను చెప్పేది వినండి సార్. ఇప్పుడు మీరు మీ అమ్మా నాన్న హిందువో, ముస్లిమో, క్రైస్తవులో అయి ఉండొచ్చు కదా, అవునా కదా? మా నాన్న చీకటితో 3ంటికి లేచి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని జపిస్తా ఉంటాడు రోజంతా. మీ నాన్న హిందూ అంతేనా? ఓకే, అది ఓం నమ శివాయ నువ్వే చెప్పావు కదా. సృష్టికి ఆది అంతం కూడా ఓం నమ శివాయ, ఆయన మించి ఇంకొకడు లేడు. ఇవన్నీ సోకాళ్ళు యెహోవా ఇంకా వేరే వేరే మతాలు ఇవన్నీ కూడా నీటి మీద బుడగలు లాంటి వాళ్ళు. ఓకేనా? మీకు ఇలాంటి దేవుళ్ళు వస్తుంటారు, పోతుంటారు. ఈ నీటి మీద బుడగలు ఎలాగైతే వచ్చి పోతుంటాయో ఒక క్షణకాలం, అలాగే యెహోవా, యేసు ఇక మిగతాయి ఇలాంటివి వచ్చి పోతా ఉంటాయి. శాశ్వతమైంది, ఆది అంతము లేనిది ఆది దేవుడు శివుడు మాత్రమే. ఓకేనా? సరే, ఈ సృష్టి స్థితి లయకారుడు ఆయనే. నీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీకు సముద్రాన్ని చిలికించిన తర్వాత అమృతం వచ్చే ముందు విషం వస్తుంది, కాలకోట విషం. అప్పుడు దేవతలంతా వేడుకుంటారు శివుడికి, అయ్యా మా పరిస్థితి ఇట్లా ఉంది, మరి కాలకోట విషం పడింది, మరి అది గనక బయట ఎక్కడ వేసినా కూడా జీవరాశి సమస్తం నాశనం అయిపోయింది, ఏం చేయాలి, దీన్ని మీరు ఎలా స్వీకరిస్తారు అని చెప్పి ప్రార్థిస్తే, ఆ కాలకోట విషయాన్ని మనుషులకు ఇబ్బంది లేకుండా తన కంఠంలో దాచుకున్నాడు, భక్తులను కాపాడాడు. అంటే నాకన్నా ముఖ్యం నా భక్తులే, నా ప్రజలే ముఖ్యం అనేటువంటి ఒక మహోన్నత వ్యక్తి శివుడు అనమాట. ఓం నమ శివాయ అనేది పంచాక్షరి మంత్రం. నువ్వు ఎప్పుడైనా సరే ఒక 5ంటికి లేచి ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రం 105 సార్లు జపిస్తే నీకు మోక్షం సిద్ధిస్తుంది, జ్ఞానం సిద్ధిస్తుంది, ఏంటి అతీత శక్తులు సిద్ధిస్తాయి. అంటే ఒక తెలియనటువంటి కొన్ని శక్తులు సిద్ధిస్తాయి మనకి. అది మంచి పనికి ఉపయోగించవచ్చు. ఓకేనా? ఇక ఈ సృష్టి ఎందుకు పుడుతున్నారు, ఎందుకు చచ్చిపోతున్నారు అంటే, కాలానుగుణంగా ఈ జీవరాశి అనేది ఒకరి నుంచి ఇంకొకరు పుట్టిస్తుంటారు, చనిపోతుంటారు, మళ్ళీ వస్తుంటారు, మళ్ళీ పోతా ఉంటారు. కాలానుగుణంగా సృష్టి జరుగుతూనే ఉంటుంది. అది ఇది కొన్ని కోట్ల సంవత్సరాలుగా జరుగుతుంది, ఇక మీద కూడా జరుగుతూనే ఉంటుంది. పాత తరం పోతా ఉంటది, కొత్త తరం వస్తూ ఉంటది.
ఆ, ఓకేనా? సృష్టి అలా కొనసాగాలి. సృష్టించాడు భగవంతుడు. సృష్టిలో మనం ఉన్నాం, మనం పుట్టాము పోతాం, కానీ ఈ మధ్యలో మంచి పనులు చేసి చావాలంటే. ఆ. ఇంకేం డౌట్ చెప్పండి. ఇప్పుడు క్రైస్తవులు ఏమంటారంటే ఉమ్, ఆ, దేవుడు అంటున్నాడు అంటారు, నరులారా తిరిగి రండి అంటే కమ్ బ్యాక్. నేను మిమ్మల్ని ఈ భూమి మీదకి ఎందుకు పంపిస్తున్నాను ఆయన, తిని 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 సావటానికి కాదురా. ఉమ్, మీరు వెళ్ళింది నా దగ్గర ఉండటానికి. మీరు ఈ భూమి మీదకి వచ్చింది తిని తిని సావటానికి కాదు. మీరు ఈ భూమి మీదకి వచ్చింది నా దగ్గర ఉండటానికి. నా దగ్గర ఉండటానికి కావలసిన సామర్థ్యత, పరిశుద్ధత, పరాక్రమం, పౌరుషం, రోషం, పరిశుద్ధతను సంపాదించుకుని ఏలికలై గెలిచిన వారై ప్రపంచంలోని లోకాన్ని జయించి రండి నా లోకానికి. ఏమి జయించాలి? అరే అబద్ధాలను జయించలేవా? కోపాన్ని జయించలేవా? బూతుల్ని జయించలేవా? సినిమాలను జయించలేవా? ఇక ఈ పాపం సంబంధించినటువంటి ఈ లోకాశలను జయించి అమరులై తిరిగి రండి నా లోకానికి. ఏమంటున్నాడంటే యేసు ప్రభు ఏమంటున్నాడంటే, అయ్యా నేను జయించి నా తండ్రితో సింహాసనం ముందు కూర్చున్న ప్రకారము ఎవడైతే జయిస్తాడో జయించు వాణ్ణి కూడా పరలోకం ముందు కూర్చున్నాను సింహాసనం మీద అంటున్నాడు. అసలు ఎవరిని జయించాడు? కోపాన్ని జయించాడు. ఎవరిని జయించాడండి? ఇంకొకటి, మీరు అబద్ధాన్ని జయించమన్నారు, సినిమాలు చూడటం తప్పు అన్నారు. అసలు సినిమా తయారైందే క్రైస్తవ దేశాల్లో, బ్రిటన్ దేశాల్లో తయారైంది. బ్రిటిష్ దేశం అంతా కూడా క్రైస్తవులు. అసలు బైబుల్ తీసుకొచ్చి పరిచయం చేసిందే క్రైస్తవులు, బ్రిటిషర్లు. ఆ బ్రిటిష్ లంజా కొడుకులు కనుక ఈడకొచ్చి వ్యాపారం పేరిట కొంతమంది ఈ దేశంలో ఉన్నటువంటి స్వార్థపూర్వక కుక్క బిస్కెట్లు వేసినట్టు కొంత ఏదో బిస్కెట్లు వేసి ఈ దేశాన్ని ఆక్రమించుకొని ఈ బైబిల్ని ప్రచారం చేసి కొంతమంది స్వార్థపరులకి ఈ దేశాన్ని ఆక్రమించుకొని ఎంతో మందిని ప్రజలను చంపి ఎంతో సంపద దోచుకెళ్లారు ఈ నా కొడుకులు, ఈ బ్రిటిష్ లంజా కొడుకులు. ఆ బ్రిటిష్ లంజా కొడుకులు కనుక ఇక్కడికి రాకపోతే ఈ దేశంలో బైబుల్ పరిచయం అయ్యేది కాదు. యేసు నమ్ముకో ఉన్నదమ్ముకో అని చెప్పేసి వాళ్ళ స్వార్థానికి కొంతమంది ఈ స్వార్థపు నా కొడుకులు ఉన్నారు, కొంతమంది కొజ్జాలు పాస్టర్లు. వాళ్ళు ఏంటంటే యేసు నమ్ముకో ఉన్నదమ్ముకో అని చెప్పేసి యేసు మీకు దేవుడు సర్వరక్షకుడు అంటారు. అసలు యేసు రక్షకుడు ఎలా అయ్యాడు? ఆయన రక్షణ పొందలేకపోయాడు. నా దేవా నా చేయింది విడిచితే అంటాడు. వీలైతే ఈ గిన్నెను అన్నిటి తప్పింపు అంటాడు. ఇకపోతే బూతులు మాట్లాడొద్దు అన్నావు నువ్వు. యెహోవానే బూతులు మాట్లాడతాడు. బైబిల్ దేవుడు యెహోవా చెప్పమంటారా? మరి బైబిల్ దేవుడు యెహోవా బూతులు మాట్లాడాడు లేదా? ఎక్కడుందండి యెహోవా బూతులు మాట్లాడా? ముందా లేదా నువ్వు చెప్పు. మాట్లాడినట్లేదే లేదా? మరి ఓ పని చేద్దాం, నేను కనుక నిరూపిస్తే నువ్వు చెప్పు తీసుకొని యెహోవాను కొట్టు. అరే కొజ్జా నా కొడక, నువ్వెందుకు రా బూతులు మాట్లాడుతున్నావు? దేవుడు అనేవాడు మంచి చెప్పాలి కానీ ఎర్రిపుగు నా కొడక, ఎర్రిపుగులా బూతులు మాట్లాడతావే అని చెప్పుతో కొట్టు. ఎప్పుడైనా ఒకసారి ప్రార్థన చేసి పిలిచి చెప్తా విను. యెహెజ్కేలు 23 అధ్యాయంలో ఉంటది, 21 నుంచి 30. యెహోవా చెప్తాడు తన భార్యల గురించి. కాబట్టి మీరు నన్ను కాదని బహుగా వ్యభిచారం చేశారు కాగా మిమ్మల్ని మంచి బలాదురులకు, వీరులకు, సూర్యులకు అప్పగింతును. వారు మీ కుమారులను కుమార్తెలను కత్తివాతము హతము చేయను, అగ్నిలో పడవేసి కాల్చును, మీ అందరిని సర్వనాశనము చేయను అని అతను తన భార్యల గురించి తిడతా ఉంటాడు. మీ పిల్లలను వేరే వాళ్ళకి అప్పగిస్తా అంటాడు. ఇప్పుడు ఏమో మరి చెప్తూ కొడతావు కదా యెహోవాని. యెహెజ్కేలు 23 అధ్యాయము ఏంటి 44 నుంచి 47 చూడు ఒకసారి. వేసరి వ్యభిచారం చేసినట్టు తన భార్యను వ్యభిచారం చేశారని చెప్పి బాధపడతారు. నేను వారిని సైన్యానికి దోపుడు సొమ్ముగా అప్పగించేదని అంటాడు. వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపిస్తానంటాడు. ఇప్పుడేంటి మరి చెప్పు? అంటే మరి పాత నిబంధన అంతా కొట్టువైపడింది, కొత్త కొట్టేయబడేదండి. అంటే పాత నిబంధనలో ఉన్న దేవుడు అనేవాడు వాడు పారంబోక, వాడు ఏమైనా బ్రోకరా, వాడు ఏమైనా కొజ్జాడా? దేవుడే కదా పాత నిబంధనలో ఉంది. అసలు అది ఆ దేవుడే పాత నిబంధన కదా. యేసు అనేవాడు తర్వాత వచ్చినటువంటి ఒక బలి పశువు అంతే. అసలు బైబిల్కి మూలం
పాత నిబంధన మాత్రమే. సృష్టి కార్యం కూడా ఉంది, పాత నిబంధనలే. కొత్త నిబంధనలు ఏముంది అసలు? 32 పేజీలు కూడా లేవు యేసుకు సంబంధించి. మొత్తం వేరే వాళ్ళు ఎవరు లంగాలు వేసుకుని నైటీలు వేసుకుని వచ్చి చెప్పిన వాళ్ళే ఈ ప్రవక్తలు. అసలు యేసుకి ఏముంది, ఏం చెప్పాడు అసలు యేసు? అది యేసుకి ఏమన్నా స్థానం ఉందా? 33 పేజీల కంటే ఎక్కువ లేదు యేసు చరిత్ర. యేసు 11-12 సంవత్సరాలు బయటికి పోయి 30 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తాడు ఆయన. మరి ఈ 18 సంవత్సరాలు ఏం బీకాడు, ఆడిపోయాడు అంటే ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? దేవుడు అనేవాడు ఉంటే అతని గురించి పూర్తి సమాచారం ఉండాలి కదా. ఇప్పుడు శ్రీకృష్ణు గురించి భాగవతంలో మొత్తం ఉంటది, శ్రీరాముని గురించి రామాయణంలో మొత్తం ఉంటది. శ్రీకృష్ణుడు ప్రతి విషయం లిఖించబడింది. ఆయన పాలు తాగే కాడి నుంచి ఏం చేశాడు, పెద్ద అయినాక ఏం చేశాడు, వయసులో ఏం చేశాడు, ముసలివాడు అయినాక ఏం చేశాడు, చనిపోయే ముందు ఏం చేశాడు, మొత్తం ఉంది. మరి యేసు ప్రభు గురించి ఎందుకు లేదు? 18 ఇయర్స్ మిస్సింగ్ ఇయర్స్ అని ఎందుకు అయింది? అది మిస్సింగ్ ఇయర్స్ ఏంది? అభూత కల్పన. మరి యెహోవా ఎట్ట దేవుడు అయితాడు? మరి ఇప్పుడు ఏమండి, నీకు ప్రశ్న ఏంటంటే, నీకు చెప్పాను కదా యెహెజ్కేలు 23వ అధ్యాయము 21 నుంచి 30లో మీ ఏం చెప్పాడు ఆయన? కాబట్టి మీరు నన్ను కాదని బహుగా వ్యభిచారం చేశారు అంటే, వస్తే గలంజం ఉండాలరా, నాతో కాకుండా మీరు వాళ్ళెవరితో తెగించుకున్నారు మీరు అంటాడు. కాబట్టి వాళ్ళెవరితో తెగించుకున్నారు కాబట్టి మిమ్మల్ని మంచి బలాధురులకు, వీరులకు, శూరులకు అప్పగింతును. వారు మీ కుమారులను కుమార్తెలను కత్తివాతము హతము చేయను. సంపేపిస్తానే దొంగ ముండలారా మీ పిల్లలు అంటున్నాడు. పాత నిబంధన మీ పిల్లల్ని వేరే వాళ్ళకి అప్పగించి వాళ్ళను కూడా చిత్రహింసలు పెట్టిస్తానంటాడు. మరి మరి వేదాల్లో కూడా ఉన్నాడు కదా క్రీస్తు. యాదలని ఏనా బొచ్చు సందులో లేని, అసలు బైబుల్లో లేని ఈ బలి పశువు వేదాల్లో యానించి కనపడతాడు కదా. నువ్వు మీ ఇంట్లో అట్లా కాదు. ఎదురు వేదం అంటే ఏంది? ఎదురు బొంగు వేదమా? ఎదురు వేదం అంటే ఎదురు బొంగు వేదమా ఏంటి? అదే మరి ఎన్ని వేదాల్లో ఉన్నాయి కదా. ఏముంది పాప పరిహారం ఏముంది అసలు బైబుల్లో? పోని బైబుల్లో ఈ సోది గొర్రెలకి మీ ఇంటికి మీ చర్చికి వచ్చి దశం భాగాలు అమాయకంగా ఇస్తారే వాళ్ళు చెప్పు నీ సోది. ఈ బైబుల్లో ఉండాలి కదా ఈ బొచ్చు, ఈ బొకడాలో, ఈ బొంగులో ఈ శ్లోకం ఏదైతే చెబుతున్నావో నా బొచ్చులోది, ఇది బైబుల్లో ఏడవాలి కదా. వాడు యెహోవానే పారంపోకూడదు, యెహోవానే ఈ దరిద్రం ఉండా కొడుకు, ఈ అమ్మాయిల బ్రోకర్ అనే కూడా చెప్పాలి కదా. యేసు అనేవాడిని ఒకరిని సృష్టిస్తాను, వాడిని ఏ రోజు రాజు దగ్గర బలి చేస్తాను, అప్పుడే ఈ ప్రపంచ మానవాళి యొక్క పాపాలు పోతాయని. తత్రాక్తం బలియాగో నా బొచ్చు నా భోషణం అని ఇందులో రాయాలి కదా బైబుల్లో. ఇందులో రాయింది ఇక్కడ ఎందుకు రాస్తారు? ఇప్పుడు మీ ఇంట్లో నీ పెళ్ళాం దగ్గరే నువ్వు మొగోడు అనిపించుకోవాలా. నీ పెళ్ళాం దగ్గర నీ మొగోడు అని నీ పిల్లలు పుడితే పక్కింటి ఆంటీ నీకు అల్లు చూస్తుంది. ఇక్కడే నువ్వు పిల్లలు పుట్టలేక నీకు మడ్డ లేక వయోగ్రహం అవి వేసుకుని చేస్తున్నావు. మరి పక్కింటి ఆంటీని ఏ విధంగా నువ్వు సైజ్ చేస్తావు? పని అది వచ్చుద్ది, పైకి ఎత్తుద్ది, బిల్ల చూపించుద్ది, నాకుతావు లెగదు, చీకుతావు లెగదు, నువ్వు హెచ్పి కొట్టుద్ది నీకు లెగదు. ఏం చేస్తావు? తూనా బట్ట నువ్వు ఇంట్లోనే ఆడలేను నా బట్ట నా దగ్గరికి వచ్చి ఎడుతురా చేతులు కాల్చి పూకులో పోసుకుంటా అంటది. అంటే నీకు పచ్చిగా చెబుతున్నా, మనం మొగోళ్ళు అనేది ఇంట్లోనే, మన ఇంట్లో మనం మొగోళ్ళు కావాలి కానీ పక్కింట్లో మనం మొగోళ్ళు ఎట్టయితాం. అలాగే యేసు గురించి ముందు బైబుల్లో ఉండాలా. బైబుల్లోనే క్షుణ్ణంగా లేదు అసలు. బైబుల్లోనే యేసు గురించి లేదు. బాగు చేయటం. నువ్వు పని చేయి, నేను ఎంట్రీని తీసుకొస్తాను, నువ్వు దాగు చచ్చిపో. నీ పాస్టర్ కూడా ఉంటాడు కదా, వాడిని తీసుకొచ్చి ప్రార్థన చేపిస్తా. 3 రోజుల 30 రోజుల 3 నెలల 3 సంవత్సరాల నేను కూడా కూర్చుంటా. గోపి గారు కూడా వస్తాడు. ఈ దెబ్బతో శనివులు పోయింది భూమికి. ఏంటి శుభ్రంగా కూర్చొని 3 నెలలు 6 నెలలు ప్రార్థన చేపిద్దాం, నువ్వు చచ్చిపో. అరే నీకు అది ఏసై చేసింది అద్భుతమే కదా, నీకు నమ్మకం ఉంది కదా.
నీ పాస్టర్ ఎవడో పిలిపించు, లేదా నువ్వే పాస్టరా చెప్పు. పోనీ పిలిపిస్తే నీకు ఇంటర్వ్యూ తీసుకొస్తా, మంచిది. నీకు డబ్బులు వద్దు, ఎందుకంటే మీరు డబ్బులు ఖర్చు పెట్టరు. ఏం ఖర్చు, నిరోధులు కొనాలన్నా దశమ భాగం నుంచి తీయాల్సిందే మీరు. మేమే తెస్తాం ఎంట్రీని, మంచి కల్తీ లేనిది ఐఎస్ఐ మార్క్ ఉన్నది తీసుకొస్తా. తాగు చచ్చిపో, ప్రార్థన చేపిద్దాం పాస్టర్ చేత. నువ్వు బతికావనుకో మేము కూడా యేసుని నమ్ముకుంటాం. నువ్వు చచ్చావనుకో నువ్వు యేసు దగ్గర పోతావు. ఏదో ఒకటి జరిగింది కదా. మరి మరి చేద్దామా? ఆయన అద్భుతాలు చేసింది అబద్ధమా నిజమా అని. అరే అర్థమైపోయింది కదా నీ విషయంలో. నువ్వు చచ్చిపోతే ఎందుకు మనకి టెస్ట్, నెంబర్ 1 టెస్ట్ వచ్చింది కదా. నువ్వు బతుకుంటే అద్భుతమే కదా. నువ్వు చస్తే ఇంకా ఏ గొడవ లేదు, భూమి భారం పోయిద్ది. అంటారా? అద్భుతమైంది, ఇంతకన్నా టెస్ట్ ఎందుకు? ఇప్పుడు నీకు యేసయ్య మీద నమ్మకం ఉంది, నీ మీద నాకు నమ్మకం ఉంది, చచ్చిపో. కాదండి, ఆయన చచ్చిపోయి 3వ రోజు తిరిగి లేచాడు ఇవన్నీ అబద్ధాలేని అంటారా? అరే అది నిజమో అబద్ధం వదిలేయండి. ఇప్పుడు నీ దగ్గర టెస్ట్ చేద్దాం అంటున్నా. మీ ఊరు ఏ ఊరు? గుంటూరులేండి. గుంటూరులో ఎక్కడ మీది? బ్రాడీపేట. అసలు అమాయక గొర్రెలన్నీ కూడా గుంటూరు, విజయవాడలో, ఏలూరు, ఈ ఒంగోలు ఇటు సైడే ఉంటాయి ఎరి గొర్రెలు. నిజమైన శివాన్ని వదిలేసి శవాన్ని నమ్ముకునే ఎరు గొర్రెలు ఆ దగ్గరే ఉంటాయి. మరి శివుల్లో కూడా చాలా పవర్స్ ఉన్నాయని చెబుతున్నారు. ఏ పవర్ చెప్పు నువ్వు? ఏముందో వాడికి ఫోన్ చేయి. వాడి నోట్లో నా వచ్చపోతా ఇప్పుడే, ఇమ్మీడియట్ గా పోస్తావు. వాడికి ఫోన్ చేయి నువ్వు. యాక్టర్ రాజు మాట్లాడుతున్నాడు, ఓ పని చేయవయ్యా. ఇవన్నీ ఎందుకు? యాక్టర్ రాజు లైన్ లో ఉన్నాడు. ఇవన్నీ ఈ సోది మాకు మాట్లాడబాకు. నువ్వు యాక్టర్ రాజు ఫోన్ చేశాడు, యాక్టర్ రాజు నీతో మాట్లాడుతాడు, లైన్ లో కలిపాడికి గోపి అంటే ఉత్తపడతాయి, వదిలే. యాక్టర్ రాజు అంటే కొంచెం సాఫ్ట్ గా ఉండదు కదా. వాడికి ఫోన్ చేయ ముండకి. ఆ కొజ్జోడికి ఫోన్ చేయ నువ్వు, సాంబశివరావు గారికి. ఆ నోట్లో లైవ్ లో వచ్చబోతా వాడికి నేను. ఆడో కొజ్జోడు ఆడాడు, పిక్ పాకెట్ ఆడాడు. వాడు విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ ఆడి. అలాంటి కొజ్జోడు చెప్పే మాటలు నమ్మి. అవునయ్యా, నేను 100 చెబుతా. నేను నీకు నా యాక్టర్ రాజు హిందూ ఛానల్ వచ్చింది, రారా బాబు మాట్లాడుకుందాము. నువ్వు తొడగొట్టుకోవడం, నేను తొడగొట్టుకోవడం, నువ్వు హెచ్పి కొట్టుకోవడం, నేను హెచ్పి కొట్టి నీ నోట్లో పోయటం వద్దు. నువ్వు రా, లైవ్ లో కూర్చున్నారా, స్పష్టంగా మాట్లాడుకుందాం, తెలిసిపోయింది. ఇప్పుడు నేను మాజీ పాస్టర్ అబ్బా, నాకు బైబుల్ తెలుసు, హిందూ గ్రంథాలు నాకు తెలియదు. దానికి సంబంధించిన తెలుసుకొద్దాం. నువ్వు మొగోడి వైపు రారా అన్న, ఈ కొద్దిగా నా కొడుకు రావడు సావుడు. ఓడకు 4 గోడల మధ్య ఏదో వాక్కుంటూ ఉంటాడు కుక్కలాగా. అవి మీరు నమ్మి ఏదో పెద్ద బిల్డప్ ఎత్తుంటారు. నువ్వు ఫోన్ చేయవయ్యా. అవును, వాడికి ఫోన్ చేయన్నా, సాంబశివరావు గారికి ఫోన్ చేయి. నేను లైన్ లో ఉంటా, ఫోన్ చేయి. రాముల లోపాలు ఉన్నాయి, కృష్ణుల లోపాలు ఉన్నాయి, యేసుప్రభుల లోపాలు ఉన్నాయి, అలా లోపాలు ఉన్నాయి. ఏ దేవుని నమ్మాలి మేము? రాముల్లో ఏ లోపం ఉందో చెప్పు, యేసులో లోపం ఉందా నేను చెబుతా. రాముల్లో ఏ లోపం ఉందో చెప్పు నువ్వు. శివుల్లో ఇన్ని లోపాలు ఉన్నాయి. అవునయ్యా, యేసులో నేను లోపం చూపిస్తా. యెహోవా యదవాన్ని చూపించా. ఇప్పుడు యెహోవాని యదవాన్ని చూపిస్తా. బ్రోకర్ అని కూడా నిరూపిస్తా. యెహోవాని ఎట్ట నిరూపిస్తా అంటే, దావీదు సైనికుని భార్యతో సైనిస్తాడు. సైనించినాక ఏం చేస్తాడు? దావీదు, నీ యజమాని స్త్రీని నీ కౌగుడికి చేర్చాను కదా, కావాలంటే ఇంకా నువ్వు ఇచ్చేవాడిని. కానీ నువ్వు నీ సైనికుని భార్యతో సైనించి తప్పు చేశావు. నువ్వు చేసినటువంటి రహస్యమైనటువంటి పని పట్టపగలు అందరూ తెలియపరుస్తా, నేను అందరూ చూస్తుండగా నీ ఇంటి వారి చేత అపాయం కలిగిస్తా అని చెప్పి తన కొడుకు అబ్షలోము 10 మందిని పండబెట్టి అబ్షలోము వేసుకుంటాడు, దెంగుతాడాడు. అది కూడా మిద్ది మీద అందరు చూస్తుండగా దెంగిస్తాడాడు. యెహోవా అనేవాడు బ్రోకరు. నిరూపించనా? అయిపోయింది. ఇట్లా నువ్వు నిరూపించన్నా, గ్రంథానుసారం నిరూపించు. ఆ వచనం చెప్తా, అధ్యాయం చెప్తా. అబ్షలోము అనేవాడు దెంగాడు తల్లుల్ని. దెంగించింది వాడు యెహోవా, శాపం పెట్టింది వాడే. అవునా కాదా? అది వేరే నేను చెప్పింది అవునా కాదా? నువ్వు చెప్పు పోనీ.
మీ కోణంలో చూస్తే ఒక రకంగా ఉంటుంది, ఈ కోణాలు వద్దండి, బైబుల్ కోణంలో చూడు. చెప్పు తీసుకుందాం. నువ్వు ఎక్కడుంటావు చెప్పు. బ్రాడీపేట, అలండాలపేట, నెహ్రూ నగర, ఇంకేది రైలుపేట, ఏ పేట చెప్పు, వస్తా నేను. మాది విజయవాడ పడమల లంక మాది. నువ్వు ఏ పేటలో ఉంటావు చెప్పు. చెప్పు తీసుకుని వస్తా. నా పాసన బిలు. ఇది బ్రోకరిజం కదా, అమ్మాయిని తార్చడం కదా. అసలు తల్లి దగ్గర కొడుకుని పెట్టింది. తల్లిని కొడుకు తల్లిని దెంగుతా ఉంటే తల్లి పడే వేదన ఎంత దారుణంగా ఉంటుంది. చచ్చిపోరు ఆత్మహత్య చేసుకొని. భర్త చేయాల్సిన పని కొడుకు చేస్తుంటే ఎంత దారుణంగా ఉంటుంది. పోనీ భర్తకి కొడుక్కి తల్లికి పుట్టారబ్బా, మరి వాడికి ఏమవుతారు? దావీదికి తన కొడుక్కి తన భార్యకి పుట్టినోడు దావీదికి మనవడు అవుతాడా, కొడుకు అవుతాడా? ఏమవుతాడు వరుస? ఏం పిలవాలోడు? మనవడా అనాలా, కొడుకు అనాలా? అంటే ఇప్పుడు పాస్టర్లు ఏమన్నారంటే ఇవన్నీ తప్పులు జరిగినాయి. ఈ జరిగిందంటే చేసింది వాడే. యెహోవా చేయించాడు. యెహోవా చేయించాడు. దేవుడే చేయించాడు. వాడెవడో తప్పు చేయటం కాదు. వాడికి ఆ సంబంధం ఏముంది? అబ్సలోము అనేవాడికి వీడు చెప్పాడు కాబట్టి వాడు చేశాడు. ఇప్పుడు నీ కొడుకు దొంగతనం చేస్తాడయా, నీ కొడుకు వాడు సొంతగా దొంగతనం చేశాడు అనుకో, నీకు సంబంధం లేదు. నువ్వే చెప్పావు కదా, అదే దొంగతనం చేయపోరా, ఆడికెళ్ళి నగలు కొట్టరా, ఆడికెళ్ళి ఆ బ్యాంకు తోసుకు తెంగు, ఆడపోయి జేబులు కొట్టు అని చెప్పి నువ్వే కదా. తండ్రి చెప్తే కొడుకు చేస్తాడు కదా, అప్పుడు తండ్రి తప్పుకొని ఉంటుందిగా. అదేంది నా కొడుకు ఏం చేశావంటే నువ్వెందుకు మట్టకుండా చెప్పావా అని అంటారు జనం. వాళ్ళ మీద తొయ్యకూడదయ్యా. దొంగతనం చేసినోడి మీద తొయ్యకూడదు. ఇప్పుడు హత్య చేసేవాడు ఒకడు హత్య చేశాడు. ఇప్పుడు నేనే ఉన్నానయ్యా, నీకు సుపారీ ఇచ్చాను హత్య చేయమని. గన్నారావు అనేవాడు నాకు నచ్చదు, నీకు 10 లక్షలు ఇచ్చా, నువ్వు వెళ్ళి పొడి చేసావు, పోలీసులు పట్టుకున్నారు. నువ్వేం చెబుతావు? నా పేరు చెబుతావు లేదా? నన్ను హత్య చేయమంది యాక్టర్ రాజు అని చెబుతావా లేదా? చెబుతావా లేదా చెప్పు నువ్వు. మరి ఆ తప్పు నాది కూడా ఉంది కదా. నీ తప్పే ఉంది, నువ్వు పొడిచావు. చెప్పింది నేను, నీ 10 లక్షలు ఇచ్చా పొడవమని. అదే విధంగా చేయించింది దేవుడు యెహోవా, చేసింది దేవుడు దావీదు కొడుకు అబ్షలోము గాడు. వాడు అబ్షలోమా బత్తులోమా ఎవడో ఒకడు దావీదు కొడుకే కదా. మరి ఇది బ్రోకరా దేవుడా చెప్పు నువ్వు. ఇటువంటి బ్రోకర్లను నమ్మి మీరు అమాయకంగా ఉన్నటువంటి హిందువుల దగ్గరికి వెళ్ళి మీ దేవుళ్ళు రాయలు తప్పలు మా యేసు నమ్ముకో ఉన్నది అమ్ముకో అని చెప్పేసి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు. మీ పాస్టర్లు బట్టలు ఉప్పదీసి ఒక్కొక్క కొజ్జాన కొడుకుల్ని ఇట్లా జనాన్ని మోసం చేసిన కొడుకుల్ని, మంచోళ్ళు ఉంటే నేను అంటలా, ఇట్లా జనాన్ని మోసం చేసి పాస్టర్లు మా యేసు మంచోడు, మీ దేవుళ్ళు రాళ్ళు తప్పలన్నీ ఏంటి వాళ్ళ డబ్బులు దోచుకొని వాళ్ళ మానాన్ని దోచుకునే ఈ పాస్టర్ల కొడుకుల్ని బట్టలు ఉప్పదీసి ఎర్ర టెండలో కూర్చోబెట్టి బుద్ధకి మొడ్డకి కారం పుయ్యాలబ్బా. అట్టగా సార్, ఇప్పుడు యేసు ప్రభు వారు నీకున్నదంతా అమ్మి బీదలకి ఇచ్చి నన్ను నెమ్మదిస్తా అన్నాడు కదా. సమసమాజ ఆయన మాట. ఓకే వెరీ గుడ్. ఓకే, ఇదే నమ్ముదాం. నీకున్నదంతా అమ్మి బీదలకి ఇచ్చి నన్ను నెమ్మదిస్తా అన్నాడు ధనవంతుడు ఇవ్వకుండా కొన్ని. ఇది మంచి పనేగా, ఇది మంచి మాటే కదా. దీనికి స్టిక్ అని అవుతావు నువ్వు. అదే ఇప్పుడు ఈ మాటకు నువ్వు స్టిక్ ఆన్ అవుతావా? నువ్వు నమ్ముతావా ఈ మాట? ఇది మంచి మాటే, నేను ఒప్పుకుంటా. నువ్వు నమ్ముతావా? స్టిక్ ఆన్ అవుతావా ఈ మాటకి? ఆయన చెప్పిన మాటలన్నీ మంచి మాటే. నీ స్టిక్ ఆన్ అవుతావా? నీ ఆస్తి మొత్తం అమ్మి పేదరికి ఇవ్వగలవా నువ్వు? నీ ఆస్తి నీ భార్య పిల్లల మీద ప్రమాణం చేసి ఇదిగో నాకున్న ఆస్తి ఇది, నాకు యేసయ్య చెప్పాడు, ఇది మొత్తం అమ్మేసి పేదలకు ఇస్తున్నా, నా దగ్గర ₹1 లేదు, నాకు ఈ గోచి ముక్క తప్ప, ఇప్పుడు నేను పరలోకం పోతా అని చెప్పి నువ్వు చెప్పు. నీ ప్రమాణంగా నీ బిడ్డల మీద ప్రమాణం చేసి, నీ భార్య మీద నీ తల్లి మీద ప్రమాణం చేసి, నా డబ్బు మొత్తం ఇగో ఇచ్చేస్తున్న పేదలకు పంచుతా, నీ పరలోకం పోతా అని చెప్పి నువ్వు చెప్పు.
చెప్పు నువ్వు. ఇచ్చారు కదా వాళ్ళు స్థిరాస్తులు అమ్మి అవునయ్యా, నువ్వు పాదాల చెయ్యలేవా? మీద పోసారు కదా అంటే. అవునా, నువ్వు చెయ్యలేవా? నువ్వు చేయలేవా అన్నా నేను. యేసు చెప్పిన వాడు నువ్వెందుకు నమ్మవు? నీకెందుకు వచ్చేంతకూడదు అది? యేసు చెప్పింది మంచి మాటే, మరి నువ్వు అమ్ము. నమ్మవయ్యా, నువ్వు నమ్ము. మరి అసలు యేసు దేవుడా? యేసు దేవుడు నేను ఎట్లా చెప్తావు నువ్వు? ఏం చెప్పాడు చెప్పలేదా నువ్వు? ఏం పేరా నీది? వెంకట్రావు. వెంకట్రావు. సిగ్గు లేదు మళ్ళీ వెంకట్రావు అని చెప్పుకున్నావు క్రైస్తవుడివి? కాదండి, ఇప్పుడు సిగ్గు లేదు. కడుపు కండ తింటున్నావా, పెంట తింటున్నావా? కడుపు కండ పెంట తింటున్నావు నువ్వు. ఏం తింటున్నావు నువ్వు? పెంట తింటున్నావా? వెంకట్రావు అనేవాడు హిందువు, నువ్వు క్రైస్తవుడివి. మరి ఆ పేరు చెప్పు. మరి యేసు పేరు ఎందుకు? అసలు బైబుల్లో నుంచి పేరు ఎందుకు తీసుకోలేకపోతున్నావు? సిగ్గు లేదు. మళ్ళీ రిజర్వేషన్ పొందాలి, మళ్ళీ హిందువులు పెంట తినాలి, మళ్ళీ మేము యేసునమ్మ అని సోదిపు కబుర్లు చెప్పి మళ్ళీ జనాలు నాశనం చేయాలి. ఎందుకని మీ బతుకులు తగలయ్యా? యేసు దేవుడు ఎక్కడ? ఇప్పుడు ఇగో యేసయ్య 44వ అధ్యాయం 8 నుంచి 11 చూడు. ఏం చెప్తాడు? నేనే దేవుణ్ణి, నేను తప్ప మరొకరు ఉన్నారా? సాక్ష్యం చెప్పండి అని జనాలను అడుగుతాడు ఆయన. నేను తప్ప మరొకరు లేరంటాడు ఆయన, డిక్లేర్ చేస్తాడు. మరి యెహోవా ఇది బైబుల్లోదే, పాత నిబంధన గ్రంథంలోదే. నేను తప్ప ఎవరైనా ఉన్నారు సాక్షి చెప్పమంటున్నాడు. మరి యేసు ఎవడు? యేసు ఎవడు? యేసు ముఖ్యమా, యెహోవా ముఖ్యమా? మరి అప్పుడు దేవాలయంలో సోది మాకంతా చెప్తావు. యేసవుడు మరి? యేసయ్య 44వ అధ్యాయం తీ ఒకసారి. యేసయ్య 44వ అధ్యాయం 8 నుంచి 11 చూడు ఒకసారి. బైబుల్ ఉందా నీ దగ్గర? లేదులేండి. మరే పెద్ద పోటుకల్లా ఫోన్లు చేస్తారు. తెలుసుకోండి బాబు, దరిద్రం. ఈ దరిద్రాన్ని మీరు అమాయకంగా నమ్మి జనాల దగ్గర డబ్బులు తినడానికి వాళ్ళ జీవితాలు నాశనం చేయబోకండి. ఒకళ్ళ మతం మారుతావు, ఒక ఆడపిల్ల మతం మారుతావు, నువ్వు వారంగానే అది సరిపోదు, నీ ఇంటి మొత్తం మారాలంటావు. ఆ పిల్లపై భర్తతో చెప్పిద్ది, దెంగ నీ అమ్మని దెంగ అని వాడు కొడతాడు, నువ్వు నాకు వద్దా అంటాడు, వాడి జీవితం నాశనం అయిపోయింది. ఆ పిల్లని తెచ్చుకొని మీరు ఎంజాయ్ చేస్తారు. ఎందుకు ఈ బతుకులు? మీ బతుకులు జడ, మీ బతుకుల ఊళ్ళో లొచ్చబోయ్యా. దేశాన్ని నాశనం చేస్తాను, ఆంధ్రప్రదేశ్ నాశనం చేస్తున్నారు కదా మీరు. మళ్ళీ మీకు గౌరవ వేతనం 5,000 10,000 ఎందుకురా? మీరు రేపు తక్కువ చేస్తున్నారు, మీకు 5,000 10,000 గౌరవ వేతనం. అసలు గౌరవ వేతనం ఎవరికి ఇస్తారు తెలుసా అంటారా మీకు? దేశానికి స్వతంత్రం కావాలని ప్రాణత్యాగం చేసిన వాళ్ళ కుటుంబానికి గౌరవ వేతనం ఇస్తారు. మీ దేశాన్ని వద్దు, బూతులు వద్దు. దేశాన్ని నాశనం చేస్తున్నారు కదా మీరు. మీకు గౌరవ వేతనం ఏంటి నాకు అర్థం కాదు. దశంభాగాలు తీసుకుంటుంటారు, ప్రత్యేక కానుకలు తీసుకుంటుంటారు, అందమైన అమ్మాయిలతో సెక్స్ చేస్తుంటారు, మళ్ళీ రాజకీయ నాయకులై, సోకాలు రాజకీయ నాయకులై మళ్ళీ రాజకీయ పార్టీలోకి వెళ్ళి డిమాండ్ చేసి ప్రత్యేక పదవులు దెబ్బతుంటారు. ఇవన్నీ కాలక మళ్ళీ గౌరవ వేతనం మీకు. యదవులకి గౌరవ వేతనం ఇవ్వడం దరిద్రం. ఆ గౌరవ వేతనాలను వాళ్ళ ఇంట్లో వచ్చి సంబుదిస్తున్నాడా? మా హిందువులు పోయి కట్టే పనులోంచి మీకు ఇస్తున్నారు. ఏంద్రా మీకు దరిద్రం? మీరు ఈ జెరూసలేం పోవడానికేమో లక్షలు ఇస్తారు, మా తిరుపతి వెళ్ళడానికి ₹1 ఇయ్యరు, పైగా ఆడ రేట్లు పెంచేస్తారు. సుబ్బారెడ్డి ఆయన ఏమంటాడు? అదేంది 500? వై 500? 5,000 చేయి. పోయేది మంట కుడిచిపోయేది హిందువులే కదా, 5,000 చేయి. కాబట్టి 10,000 చేయి. సచ్చేది హిందువులే కదా, మనకేమైంది? మనకి ఇచ్చారు, ఓటేశారు, నాశనం చేయాల్సిందే. నమ్మితరా సిద్ధ అంటే దెంగితరా గుద్ద అని దెంగాల్సిందే. దెంగేది హిందువుల్ని, పెట్టేది మీకు. వెంకట్రావు వింటున్నావా? చెప్పండి సార్ వింటున్నాను. నా ఆవేదన అర్థం చేసుకో వెంకట్రావు. తప్ప ఇప్పుడు కదయ్యా, యేసు ఎలా దేవుడు అయ్యాడు చెప్పు అంటున్నా నేను. ఇప్పుడు యేసు పేరట ఒక వచనం ఉంది, యూదా వంశం నీతి చిగురును పుట్టిత్తును, ఆయన రాజగును రాజే 2 జనాంగమును ఏకం చేయను,
దీర్ఘకాలం రాజ్యం పాలించును, రాజ్యము నెమ్మదించునని ఒక ప్రవచనం ఉందా లేదా? ఇప్పుడు ఏంటది? యూదా వంశం నీతి చిగురు అంటే, ఇప్పుడు ఎంగట్రావు వంశంలో నీతి చిగురు అంటే ఎంగట్రావుకే పుట్టాలి, లేదంటే ఎంగట్రావు కొడుకు పుట్టాలి, లేదా ఎంగట్రావు ముని మనవడుకో పుట్టాలి. అవునా?